1970 అనుకుంటాను. ఆయన చాలా అందంగా ఉంటారు, మంచి నాటకారి. ప్రేమగా మాట్లాడడానికి 3 నెలలు పట్టింది. ఆయన 6 అడుగుల ఎత్తుంటారు. అదే ఆయనేనండి, మన పెళ్లికి కూడా వచ్చి హాట్ క్యారెస్ ప్రెజెంట్ చేశారు కదా, ఆయనే. ఆ చుట్టూ మోహన్ గారు ఆ రోజు కన్నీటి కూడా పెట్టుకున్నారు. తీసేస్తున్నాను. నేను ఒకసారి రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక అందమైన అమ్మాయి రైల్లో సర్టిఫికెట్లు మర్చిపోయి దిగి వెళ్ళిపోయింది. ఆ సర్టిఫికెట్లు నేను చూసి ఆ అమ్మాయి అడ్రస్కి పోస్ట్ చేశాను. తిరిగి ఆ అమ్మాయి థ్యాంక్స్ చెప్తూ నాకు లెటర్స్ రాసింది. నేను కూడా ఆ అమ్మాయికి థ్యాంక్స్ చెప్తూ లెటర్లు రాశాను. ఇలా మా ఇద్దరి మధ్యన కొంతకాలం థ్యాంక్స్ ఉత్తరాలు నడిచాయి. తర్వాత అది ప్రేమగా మారి ఆ అమ్మాయి నన్ను చూడటానికి మా ఊరు వస్తుందని తెలిసి నేను రైల్వే స్టేషన్కి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. ఆ అమ్మాయి రైల్లో వచ్చింది, కిందకి దిగింది. నేను ఆ అమ్మాయిని చూశాను, ఆ అమ్మాయి నన్ను చూసింది. తను ఐ లవ్ యూ ఎప్పుడు చెప్తుందా అని ఎదురు చూస్తున్నాను. ఆ అమ్మాయి తన బ్యాగ్ లో చేపెట్టింది. సరే చెప్పలేక లెటర్ ఇస్తుంది కదా అని వెయిట్ చేస్తున్నాను. బ్యాగ్ లోంచి అద్దం తీసి నా చేతికి ఇచ్చి అదే రైలుకి వెళ్ళిపోయింది. నాకు ఎప్పటికే అర్థం కావట్లేదు అసలు అమ్మాయి నాకు ఎందుకు అర్థం ఇచ్చి వెళ్ళిపోయిందో. ఊళ్ళో ఇంత మట్టి ఉంటే నీకు ఎలా అర్థం అవుతుందిరా? ప్రేమించే ముందు నీ మొహం ఒకసారి అర్థంలో చూసుకోరా అని చెప్పి అర్థం ఇచ్చి వెళ్ళిపోయి కూర్చో. చెప్పండి. చెప్పాలి అంతేగా? ఓకే. ఎక్కడికి వెళ్తున్నావు? మామ, నేను వేణుని ప్రేమిస్తున్నాను. వేణుని ప్రేమిస్తున్నాను. ఏమీ చెప్పకుండా చెప్పేశాను.